అది మటుకు ఎవరు ఆపలేరు. నో వన్ కెన్ స్టాప్ సిల్వర్. అన్‌స్టాపబుల్ అనుకోవచ్చు సిల్వర్ అయితే. కాకపోతే 1 స్టెప్ బ్యాక్వర్డ్, 3 స్టెప్ ఫార్వర్డ్స్. 1 స్టెప్ బ్యాక్వర్డ్ ఎందుకు అంటే 1,00,000, 1.5, 2,00,000, 2.5 ఎక్కడన్నా చూడండి సైకలాజికల్ ఫిగర్ వచ్చినప్పుడు మన వాళ్ళకి భయం వేస్తది. అమ్మో! ఇక్కడ అమ్ముకుందాం, ప్రాఫిట్ బుక్ చేసుకుందాం అనిపిస్తది. అక్కడ అమ్ముతారు. ఆ అమ్మిన దాన్ని బట్టి ప్రైస్ కరెక్షనే. ప్రైస్ కొంచెం అమ్ముతున్నారు కాబట్టి తగ్గే ఇది ఉంది. ఎక్కువ అమ్ముతున్నారు కాబట్టి. అట్లా తగ్గటం ప్లస్ బయింగ్ ఆగదు కాబట్టి బయింగ్ మళ్ళీ యథాతథ మళ్ళీ పెరిగే ఛాన్స్ ఉంటాయి. అంటే మళ్ళీ మనం టార్గెట్ ఎక్కడ పెట్టుకోవచ్చు సిల్వర్ 3,00,000 వరకు పెట్టుకోవచ్చు. 3,00,000 దగ్గర ఇక్కడ 3 లక్షలు దాటేటువంటి అవకాశం ఉందంటారు. అంటే ఇప్పుడు చెప్పటానికి చెప్పొచ్చండి. 5 లక్షలు దాటింది, 6 లక్షలు వచ్చింది చెప్పొచ్చు. కానీ దానికి ఒక క్రమ పద్ధతి ఉండాలి కదా ఏది చెప్పినా గానీ. మనం ఎవరైనా ఇన్వెస్టర్స్ ఏం చూడాలి? 2,00,000 దాటిందా? కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే ఇదివరకు కూడా 75,000కి వెళ్ళి మళ్ళీ ఎంతవరకు వచ్చింది కిందకి? బిలో 50,000, 40,000 బిలోకి వచ్చింది. అప్పుడు ఎంత ఇబ్బంది పడ్డాం. సో అందుకనే ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా అలర్ట్‌గా ఉండాలి. ఏదొచ్చినా సిల్వర్‌లో చినుకుమని ఏదైనా నెగిటివ్ వచ్చినా అంటే మార్కెట్ స్ట్రాటజీలో ఏదైనా మార్పులు వచ్చినా పారాబోలిక్ పాత్ వస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సిల్వర్‌లో అలర్ట్‌గా ఉండాలంట నేను 100%. ఎందుకంటే మనం మొన్నటిదాకా ఏమన్నా తడిగుడ్డేసుకొని పడుకోవచ్చు అన్నాం. కరెక్ట్. ఇప్పుడు దాకా వచ్చింది. ఇంకా డిమాండ్ ఉంది. ఇంకా డిమాండ్ ఏం తగ్గల. కన్సంప్షన్ పెరుగుతోంది. ఇంకా ఛాన్సెస్ ఆర్ దేర్ టు గో అప్, టు ఫ్లేర్ అప్. బయటికి అంటే పెరగడానికి ఛాన్సులు ఎక్కువ ఉన్నాయి కానీ తగ్గడానికి లేవు. కానీ 1 స్టెప్ చిన్నది ప్రాఫిట్ బుకింగ్ లో కానీ ఎక్కడైనా కొంచెం చేంజ్ వస్తే కొంచెం అలర్ట్‌గా ఉంటే మంచిదంటాను నేను.